నీళ్ళు ఇస్తున్నాం, ల్యాండ్ ఉంది, కరెంట్ ఇస్తాం. దీనికి కావలసిన ఐరన్ ఓరు పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాం. పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓర్ తేవాలంటే చాలా ముందుకొచ్చి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ కోమో సొంత మైన్స్ లేవు, ఎలా మిట్టల్ స్టీల్ ప్లాంట్ సొంత మైన్స్ ఎందుకున్నాయి? మీకు నరేంద్ర మోడీ దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం వెళ్ళి స్టీల్ ప్లాంట్ మైన్స్ కావాలని కొట్లాడలే, మిట్టల్ ప్లాంట్ కావాల్సిన రాయితీల గురించి అడిగొచ్చారు. తెలుగుదేశం ఎంపీల బృందం ప్రైమ్ మినిస్టర్ని వెళ్ళి మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాయితీల గురించి మాట్లాడొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం ఐరన్ ఓర్ మైన్ గురించి మాట్లాడలేదు అన్నది నాకున్న సమాచారం. నిన్నైనా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్ ఇవ్వండి అని నిన్న వేదిక మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు అడిగారా? 500 రూపాయల రా మెటీరియల్ అయితే 5,000 వస్తుంది. మిట్టల్ లాభాలు రమ్మట రావా? సో సొంత ఇనుప ఖనిజం గనులు లేక ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తుంది. సొంత ఇనుప ఖనిజ గణాలు ఇచ్చి మిట్టలు ఆదుకోవడం వల్ల ఎన్ఎండిసి గనులు ఇచ్చి పైప్ లైన్లు ఇచ్చి వేసి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సిన వాటర్ కూడా వాళ్ళకి ఇచ్చి ఇన్ని రాయితీలు ఇచ్చాక లాభాలు వస్తాయి. రాకుండా ఎక్కడిపోతే అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు? మీరు పనికిమాల మీ కార్మికులు, మీరు ఏం పని చేస్తలేరు, మిమ్మల్ని ఎందుకు మేము పోషించాలి ప్రజల సొమ్ముతో, మీరు అసలు పని చేస్తలేరు, చూడండి మిట్టల్లో లాభాలు వస్తాయి, మీకు ఎందుకు వస్తలేవు అంటాడు. అయ్యా మిట్టల్కి ఇచ్చిన రాయితీలు ఇవ్వండి, లాభం రాదో కాదు చూపెట్టండి. ఖచ్చితంగా డౌన్ ద లైన్ జరిగేది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మిట్టలు కొనేస్తుంది. ఎందుకంటే పోక్సాక్ అమ్మానని చూశారు, కాలే. టాటాస్కి అమ్ముదామని చూశారు, కాలే. జిందాల్కి ఇద్దామని చూశారు, కాలే. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కారు చౌకగా మిట్టల్కి అప్పచెప్తారు.